వెల్కమ్ టు ది వే టు కెరీర్ యూట్యూబ్ ఛానల్. టుడే ఇండియన్ రైల్వేస్ నుండి ఒక బిగ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. అది కూడా ఎవరైతే పోలీస్ జాబ్స్ కోసం వెయిట్ చేస్తున్నారో అలాంటి వారికి ఈ నోటిఫికేషన్ చాలా బెస్ట్ అని మనం చెప్పుకోవాలి. ఈ రిక్రూట్మెంట్లో పోలీస్ కానిస్టేబుల్ పోస్టులు ఎగ్జిక్యూటివ్ కేటగిరీ కింద రిలీజ్ కావడం జరిగింది. ఇవి ఎన్ని జాబ్స్ ఉన్నాయో చూసినట్టయితే మొత్తం 4208 వేకెన్సీస్. ఈ 2024లో ఆర్ఆర్బి నుండి ఇది ఒక భారీ రిక్రూట్మెంట్ అనే మనం చెప్పుకోవచ్చు. ఈ వీడియోలో నోటిఫికేషన్ సంబంధించిన అన్ని డౌట్స్ ఇన్ డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం నేను చేస్తాను. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. మేము చేసే వీడియోస్ ప్రతి ఒక్కటి రెగ్యులర్గా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ ఆర్ఆర్బి నుండి పోలీస్ కానిస్టేబుల్ పోస్టులు ఎగ్జిక్యూటివ్ కేటగిరీ కింద రిలీజ్ అయ్యాయి. ఈ రిక్రూట్మెంట్లో సెలెక్ట్ అయిన వారికి రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ మరియు రైల్వే ప్రొటెక్షన్ స్పెషల్ ఫోర్స్ కింద అపాయింట్మెంట్స్ ఇష్యూ చేస్తారు. ఇంకా అప్లై చేసుకోవడానికి అప్లికేషన్ రిజిస్ట్రేషన్స్ వచ్చేసి ఏప్రిల్ 15వ తారీఖు నుండి స్టార్ట్ అవ్వడం జరిగింది. అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి మే 14వ తారీఖు మిడ్నైట్ వరకు ఉంటుంది. 1 మంత్ అప్లికేషన్ రిజిస్ట్రేషన్స్కి ఇచ్చారు. అండ్ అప్లై చేసిన తర్వాత ఏవైనా కరెక్షన్స్ ఉంటే అవి మళ్ళీ రెక్టిఫై చేసుకోవడానికి అప్లికేషన్ ఎడిట్ ఆప్షన్ వచ్చేసి మే 15th నుండి మే 24th వరకు ఎనేబుల్ ఉంటుంది. మీరు ఏవైనా అప్లికేషన్స్ రాంగ్గా ఎంటర్ చేసి ఉంటే బిట్వీన్ ఈ టైం పీరియడ్లో మీరు చేంజెస్ చేసుకోవచ్చు. మ్యాక్సిమం ఎడిట్స్ ఏం లేకుండా అప్లై చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఎడిట్ ఆప్షన్ కంప్లీట్ అప్లికేషన్కి ఉండదు, కొన్ని మైనర్ చేంజెస్ మాత్రమే చేంజ్ చేసుకోవడం ఉంటుంది. ఎలా అప్లై చేయాలో మీకు ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్ నా నుండి కావాలంటే హౌ టు అప్లై అని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా వీడియో చేయడానికి ట్రై చేస్తాను. మీరు వీడియోని ఇప్పటిదాకా లైక్ చేయకపోతే ఇప్పుడే లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి. అప్లై చేయడానికి మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు ఎలిజిబిలిటీ ఇచ్చారు. చాలామంది ఫీమేల్స్కి ఎలిజిబిలిటీ ఉందా అనే డౌట్ ఉంది. మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరికి ఎలిజిబిలిటీ ఇచ్చారు, అది గమనించుకోండి. అప్లై చేసే విధానం వచ్చేసి ఆన్లైన్ మోడ్లోనే అప్లై చేయాల్సి ఉంటుంది. అండ్ కమింగ్ టు ది శాలరీ పాయింట్, కానిస్టేబుల్కి ఎగ్జిక్యూటివ్ కేటగిరీ కింద పే లెవెల్ 3 కన్సిడర్ చేసి 7th పే కమిషన్ ద్వారా శాలరీ ఇస్తారు. కాబట్టి శాలరీ ఫస్ట్ స్టార్టింగ్ 21,700 ఉంటుందనేసి క్లియర్గా నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. అప్లై చేసుకోవడానికి ఏజ్ లిమిట్ విషయానికి వస్తే 18 years to 25 years ఉంటుంది. ఏజ్ రిలాక్సేషన్ చూసినట్టయితే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 5 years, ఓబీసీ క్యాండిడేట్స్కి 3 years, ఎక్స్ సర్వీస్ మ్యాన్స్కి కేటగిరీ వైజ్ని బట్టి డిఫరెంట్గా ఇచ్చారు. అండ్ ఆల్సో ఫీమేల్స్కి కూడా అండ్ విడోస్ ఐదర్ డైవర్స్ ఉమెన్స్ ఆర్ సింగిల్ ఉమెన్స్కి రిజర్వేషన్స్ని బట్టి డిఫరెంట్గా ఇచ్చారు. నెక్స్ట్ కమింగ్ టు ది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించి 10th క్లాస్ కంప్లీట్ అయ్యి ఉంటే సరిపోతుంది. ఎగ్జామ్ ఫీకి సంబంధించి మేల్ అన్రిజర్వ్ క్యాండిడేట్స్కి మాత్రమే 500 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. అందులో 400 ఎగ్జామ్ అటెండ్ అయ్యి కంప్లీట్ చేసిన తర్వాత 400 రూపీస్ రీఫండ్ చేస్తామని చెప్పారు. అండ్ ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మ్యాన్స్, ఫీమేల్స్, మైనారిటీస్ అండ్ ఎకనామిక్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అంటే వైట్ రేషన్ కార్డ్ హోల్డర్స్ అందరూ ఎకనామిక్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కింద వస్తారు. వీరు మాత్రం 250 రూపీస్ ఫీ పే చేయాల్సి ఉంటుంది. ఎగ్జామ్ అటెండ్ అయ్యి కంప్లీట్ చేశాక 250 రూపీస్ రీఫండ్ ఇస్తారు. రీఫండ్ ఆప్షన్ ఇచ్చారు కాబట్టి మీరు మీ అకౌంట్ డీటెయిల్స్ని అప్లై చేసేటప్పుడు కరెక్ట్గా ఎంటర్ చేయండి. మోడ్ ఆఫ్ పేమెంట్ వచ్చేసి ఓన్లీ ఆన్లైన్లోనే పే చేయాల్సి ఉంటుంది. మీ యొక్క క్రెడిట్ కార్డ్ లేదా డెబిట్ కార్డ్ అండ్ నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ లేదా యూపీఐ పేమెంట్ కూడా అంటే ఫోన్పే ద్వారా కానీ గూగుల్ పే ద్వారా కానీ యూజ్ చేసి పే చేయొచ్చు. నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ గురించి, ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ గురించి, ఫిజికల్ ఫిట్నెస్ అండ్ మెడికల్ ఫిట్నెస్ గురించి చాలామందికి డౌట్స్ ఉన్నాయి. అన్నీ మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దయచేసి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మీకు నోటిఫికేషన్ క్లియర్గా అర్థమవుతుంది. మీకు ఈ నోటిఫికేషన్ పీడిఎఫ్ లింక్ మన ఛానల్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, మీరు అక్కడ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఆన్లైన్ అప్లికేషన్స్. ఎలిజిబిలిటీ ఉన్నవారు ప్రతి ఒక్కరూ ఆర్ఆర్బి వారి అఫీషియల్ వెబ్సైట్లో విజిట్ అయ్యి అప్లై చేసుకోండి. నెక్స్ట్ సెకండ్ ప్రాసెస్ వచ్చి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. ఎవరైతే అప్లికేషన్ ఫిల్ చేసి కంప్లీట్గా సబ్మిట్ చేసింటారో వాళ్ళకి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్కి
హాల్ టికెట్స్ ఇష్యూ చేస్తారు. ఈ ఎగ్జామ్లో నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. 1/3 మార్క్ ఫర్ ఎవ్రీ రాంగ్ ఆన్సర్, అంటే ప్రతి 3 రాంగ్ ఆన్సర్స్కి ఒక రైట్ ఆన్సర్ లెస్ చేస్తారు. దీన్ని గుర్తుపెట్టుకోండి. ఇంకా నెక్స్ట్ థర్డ్ వచ్చేసి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చాక క్వాలిఫై అయిన వాళ్ళని ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్కి పిలుస్తారు. ఈ టెస్ట్లో ఏమేమి ఉంటాయో చూసినట్టయితే రన్నింగ్, లాంగ్ జంప్ అండ్ హై జంప్ ఇలా ఉంటాయి. ఇవి డెప్త్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఈ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ మేల్స్ అండ్ ఫీమేల్స్కి డిఫరెంట్గా ఉంటుంది. అండ్ ఆల్సో రిజర్వేషన్ని బట్టి కూడా చేంజెస్ ఉంటాయి. అవి చూసుకున్నట్టయితే ఫస్ట్ మేల్స్కి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ గురించి చూద్దాం. మేల్స్కి హైట్ వచ్చేసి సెంటీమీటర్స్లో చూస్తారు. అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్ అండ్ ఓబీసీ క్యాండిడేట్స్కి 165 సెంటీమీటర్స్ హైట్ ఉండాలి. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 160 సెంటీమీటర్స్ హైట్ ఉండాలి. ఇంకా నెక్స్ట్ చెస్ట్ విషయానికి వస్తే అన్రిజర్వ్డ్ అండ్ ఓబీసీ క్యాండిడేట్స్కి నార్మల్గా 80 సెంటీమీటర్స్ ఉండాలి. గాలి తీసుకున్నప్పుడు 85 సెంటీమీటర్స్ ఉండాలి. నెక్స్ట్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి నార్మల్గా 76.2 సెంటీమీటర్స్ ఉండాలి. నెక్స్ట్ గాలి తీసుకున్నప్పుడు 81.2 సెంటీమీటర్స్ ఉండాలి. ఇంకా ఫీమేల్ క్యాండిడేట్స్కి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ చూద్దాం. ఫీమేల్ క్యాండిడేట్స్లో అన్రిజర్వ్డ్ అండ్ ఓబీసీ క్యాండిడేట్స్కి 157 సెంటీమీటర్స్ హైట్ ఉండాలి. అండ్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 152 సెంటీమీటర్స్ హైట్ ఉండాలి. అప్లై చేసే వాళ్ళు ఈ పర్టికులర్ హైట్స్ని చెక్ చేసి ఎలిజిబిలిటీ ఉంటేనే అప్లై చేసుకోండి. నెక్స్ట్ రన్నింగ్, లాంగ్ జంప్ అండ్ హై జంప్ పర్టికులర్స్ ఒకసారి చెక్ చేద్దాం. లాంగ్ జంప్ వచ్చేసి మేల్ క్యాండిడేట్స్కి 14 feet లాంగ్ జంప్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఫీమేల్ క్యాండిడేట్స్కి 9 feet లాంగ్ జంప్ చేయాల్సి ఉంటుంది. హైట్ జంప్ చూసినట్టయితే మేల్ క్యాండిడేట్స్కి 4 feet హైట్ జంప్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఫీమేల్ క్యాండిడేట్స్ చూసినట్టయితే 3 feet హైట్ జంప్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ రన్నింగ్ పర్టికులర్స్ చూద్దాం. మేల్ క్యాండిడేట్స్కి రన్నింగ్ 1600 మీటర్స్ ఇచ్చారు. ఇందులో టైమింగ్ చూసినట్టయితే వితిన్ 5 minutes 45 secondsలో కంప్లీట్ చేయాలి. నెక్స్ట్ ఫీమేల్ క్యాండిడేట్స్కి 800 మీటర్స్ ఇచ్చారు. ఇందులో టైమింగ్ చూసినట్టయితే వితిన్ 3 minutes 40 secondsలో కంప్లీట్ చేయాలి. నెక్స్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. ఎవరైతే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అండ్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లో క్వాలిఫై అవుతారో వాళ్ళని మాత్రమే డాక్యుమెంట్ వెరిఫికేషన్కి పిలుస్తారు. డాక్యుమెంటేషన్ ప్రాసెస్లో మీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్, అందులో మీ డేట్ ఆఫ్ బర్త్, నేమ్ ఇలా చెక్ చేస్తారు. డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయాక మెడికల్ వెరిఫికేషన్ ఉంటుంది. డాక్యుమెంట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిన వారిని మాత్రమే మెడికల్ వెరిఫికేషన్కి పిలుస్తారు. యాజ్ పర్ ఆర్ఆర్బి మెడికల్ స్టాండర్డ్ B1 ప్రకారం మెడికల్ వెరిఫికేషన్లో మెయిన్గా చెక్ చేసేవి ఫ్లాట్ ఫీట్. మీకు ఫీట్స్ కనుక ఫ్లాట్గా ఉన్నట్టయితే ఇనెలిజిబుల్ కింద కన్సిడర్ చేస్తారు. అవి ఎలా అంటే ఈ ఇమేజ్లో చూపించే విధంగా, ఇమేజ్ చూస్తున్నారు కదా, ఈ ఇమేజ్లో చూపించే విధంగా ఉంటే ఇనెలిజిబుల్ కింద కన్సిడర్ చేస్తారు. నెక్స్ట్ స్క్యూనిట్ హైస్, మీకు కనుక క్రాస్డ్ ఐస్ ఉంటే ఈ ఇమేజ్లో చూపించే విధంగా ఐస్ కనుక ఉంటే ఇనెలిజిబుల్ కింద కన్సిడర్ చేస్తారు. నాక్ నీస్, మీకు నాక్ నీస్ కనుక ఉండిందంటే ఈ ఇమేజ్లో చూపించే విధంగా లెగ్స్ ఉంటే ఇనెలిజిబుల్ కింద కన్సిడర్ చేస్తారు. నెక్స్ట్ కలర్ బ్లైండ్నెస్, మీకు కలర్ని సరిగా చూడలేకపోతున్నా లేదా ఒక కలర్ ఇంకొక కలర్ లాగా కనిపిస్తున్నా వారిని కూడా ఇనెలిజిబుల్ కింద కన్సిడర్ చేస్తారు. ఇవన్నీ అయిపోయాక ఇంకా మెడికల్ టెస్ట్లు ఉంటాయి. అందులో కలర్ విజన్, బైనాక్యులర్ విజన్, నైట్ విజన్, మెసోకోపిక్ విజన్, వాటన్నిటిలో పాస్ అయ్యాక మాత్రమే అపాయింట్మెంట్స్ ఇష్యూ చేస్తారు. జాబ్ వేకెన్సీ పర్టికులర్స్ ఒకసారి చెక్ చేసినట్టయితే మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరికి డిఫరెంట్గా ఇచ్చారు. ఫస్ట్ మేల్స్కి చూసినట్టయితే అన్రిజర్వ్డ్ వాళ్ళకి 1450 ఇచ్చారు, ఎస్సీ వాళ్ళకి 536 ఇచ్చారు, ఎస్టీ వాళ్ళకి 268 ఇచ్చారు,
ఈఎస్డబ్ల్యూ వాళ్ళకి 357 ఇచ్చారు. టోటల్ 3577 ఇచ్చారు. నెక్స్ట్ ఫీమేల్స్కి వచ్చేసి అన్రిజర్వ్డ్ వాళ్ళకి 256 ఇచ్చారు. ఎస్సీ వాళ్ళకి 95 ఇచ్చారు. ఎస్టీ వాళ్ళకి 47 ఇచ్చారు. ఈఎస్డబ్ల్యూ వాళ్ళకి 63 ఇచ్చారు. టోటల్ 631 ఇచ్చారు. ఎక్స్ సర్వీస్ మ్యాన్స్కి టోటల్ వేకెన్సీస్లో 10% ఇచ్చారు, అంటే 420 ఉంటుంది. ఈ నోటిఫికేషన్ సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను మీకు రిప్లై ఇస్తాను. వీడియోని ఇంతవరకు లైక్ చేయకపోతే ఇప్పుడే లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.